Hi dear students, welcome to Dr. CSR Academy. This is Vijay, chemistry faculty. Periodic classification లో తెలంగాణ ఏపీ సెట్ 2024లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడిగారు చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయానిక్ పెయిర్స్ సెకండ్ అయాన్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దాన్ ద ఫస్ట్ అయాన్? ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయానిక్ పెయిర్స్, చూడండి ఇక్కడ ఏ ఒక పెయిర్ ఇచ్చారు, Al+3 Mg+2. నెక్స్ట్ బి ఎఫ్ మైనస్ ఎన్ఏ ప్లస్, సి O2 మైనస్ N3 మైనస్, డి Mg+2 Na ప్లస్. సో ఇన్ దీస్ పెయిర్స్ సెకండ్ అయాన్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ దెన్ ద ఫస్ట్ అయాన్. అంటే ఫస్ట్ అయాన్తో కంపేర్ చేస్తే సెకండ్ వన్ స్మాలర్ ఇన్ సైజ్, అంటే సైజులో స్మాల్ ఉండాలి. దాని మీనింగ్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ లార్జ్ సైజు, సెకండ్ వన్ స్మాల్ సైజ్ అని. ఇందులో ఏది ఫస్ట్ వన్ లార్జ్ సైజు, సెకండ్ వన్ స్మాల్ సైజు? సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇందులో మనకి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటో తెలియాలి. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. సో వాట్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఆర్ వాట్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్? అసలు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే ఏంటి మీనింగ్? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ మీన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపులే తీసుకోండి, Al+3. హౌ మెనీ ఎలక్ట్రాన్స్? అల్యూమినియం అటామిక్ నెంబర్ 13. +3 మీన్స్ ఎప్పుడైనా సరే మనకి కెమిస్ట్రీలో పాజిటివ్ ఛార్జ్ ఉంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని, నెగిటివ్ ఛార్జ్ ఉంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అల్యూమినియం 13 కదా, 13 అటామిక్ నెంబర్ 13 అల్యూమినియం. 13 మీన్స్ 13 ఎలక్ట్రాన్స్. +3 మీన్స్ లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. అంటే 13 మైనస్ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో 13 మైనస్ 3 అంటే 10. అలాగే నెక్స్ట్ Mg+2 తీసుకోండి. Mg+2 మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. +2 మీన్స్ +2 అంటే మీనింగ్ ఏంటి, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి అని. 12 మైనస్ 2 సో 10. సో Al+3 Mg+2 రెండు కూడా 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు రెండు 10 ఎలక్ట్రాన్స్ అయినప్పుడు ఏది లార్జ్ సైజు, ఏది స్మాల్ సైజు? ఏది సైజులో బాగా పెద్దగా ఉంటుంది, ఏది సైజులో చాలా చిన్నగా ఉంటుంది? ఇది మీరు ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మనకి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే తీసుకోండి. సేమ్ అందులోనే ఆర్డర్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నియాన్ తీసుకోండి. నియాన్ నోబెల్ గ్యాస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్. సోడియం తీసుకోండి. సోడియం అటామిక్ నెంబర్ 11 అంటే 11 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ సోడియం తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, మెగ్నీషియం. మెగ్నీషియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా? 12. నెక్స్ట్ అల్యూమినియం తీసుకోండి, 13. నెక్స్ట్ సిలికాన్ 14. రైట్ సైడ్కి వెళ్తే నియాన్ నుంచి అలా లెఫ్ట్కి రండి ఎలిమెంట్స్లో. ఫ్లోరిన్ 9 ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ 8 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ నైట్రోజన్ 7 ఎలక్ట్రాన్స్. ఇవి అన్ని ఈక్వల్ ఎలక్ట్రాన్స్ అవ్వాలంటే 11 10 అవ్వాలంటే దీన్ని తీసుకోండి. 11 10 అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఎలక్ట్రాన్ మైనస్ చేయండి. 11 మైనస్ 1 10. మైనస్ చేయడం అంటే మీనింగ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ సోడియంకి పాజిటివ్ ఛార్జ్ పెడుతున్నాం, Na+ అంటే 11 మైనస్ 1 10 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ Mg+2 12 మైనస్ 2 10 ఎలక్ట్రాన్స్. Al+3 13 మైనస్ 3 ప్లస్ వస్తే ఇక్కడ ఛార్జ్ మనం మైనస్ చేయాలి. 13 మైనస్ 3 10 ఎలక్ట్రాన్స్. 13 మైనస్ 3. ఇక్కడ సిలికాన్కి +4 పెడుతున్నాం అంటే 14 మైనస్ 4 10 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఎఫ్కి మైనస్ పెడుతున్నాం అంటే మైనస్ పెట్టామంటే మీనింగ్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినట్టు. 9 + 1 9 + 1 అంటే 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ -2 పెడుతున్నాం. 8 + 2 8 + 2 10 ఎలక్ట్రాన్స్. 7 ఇక్కడ -3 పెడుతున్నాం. -3 అంటే ఆల్రెడీ 7 ఎలక్ట్రాన్స్, ఎక్స్ట్రాగా 3 ఎలక్ట్రాన్స్. 7 + 3 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అన్నీ కూడా సేమ్ 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ అడిగింది సైజు. సైజు రేడియస్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సైజు రేడియస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, వెన్ నెగటివ్ చార్జ్ increases, negative charge increases, ionic radius or size increases. Very important point. ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్లో నేను చెప్పేది ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్. ఐసో అంటే సేమ్, ఎలక్ట్రాన్స్ స్పీసీస్, ద స్పీసీస్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్. అంటే ఏవైతే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయో వాటిని ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీసే. సో నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ ఆర్ సైజ్ ఇంక్రీజెస్. ఇందులో నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే రేడియస్ ఆర్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్, ఇంకొక పాయింట్ చూడండి, వెన్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, ionic radius or size of that atom decreases. పాజిటివ్ ఛార్జ్ అనేది మనం తీసుకున్న అయాన్స్లో ఇంక్రీజ్ అయితే సైజ్ డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ నేర్చుకుంటే మనం వీటి యొక్క సైజ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిలో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను O- to F- తీసుకున్నాను అనుకోండి. దేనికి హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఉంది? ఆక్సిజన్కి హైయెస్ట్ నెగిటివ్ ఛార్జ్, ఫ్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ డిక్రీజ్ అయింది. ఇక్కడ -2 -1 కదా. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ ఆర్ సైజ్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాను అనుకోండి, O- to F-, దేనికి సైజ్ లార్జ్ సైజు? O- to లార్జ్ సైజు, F- స్మాల్ సైజ్, అంతే. క్వశ్చన్ కంప్లీటెడ్. ఇప్పుడు చెప్పండి, Al+3 Mg+2, 13 - 3 10 ఎలక్ట్రాన్స్, 12 - 2 10 ఎలక్ట్రాన్స్, రెండు 10 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో కాబట్టి రెండింటిని మనం ఏమంటాం? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ ఏమవుతుంది? సైజ్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇది Al+3 అనేది స్మాల్, ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్, హైయెస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది. సో ఇది లార్జ్. ఇక్కడ కంపేర్ చేసి చూడండి, O- to N-3, నెగిటివ్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంది? నైట్రోజన్కి ఎక్కువ ఉంది. నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే లార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది కాబట్టి ఇది స్మాల్. నెక్స్ట్ ఫ్లోరిన్ -1 Na+1, నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటే లార్జ్ సైజ్, పాజిటివ్ ఛార్జ్ ఉంటే స్మాల్. నెక్స్ట్ హయ్యర్ పాజిటివ్ ఛార్జ్, లోయర్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది స్మాల్, పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది కాబట్టి లార్జ్. కంప్లీటెడ్. స్మాల్ లార్జ్. మనకి ఇక్కడ అడిగిందంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయానిక్ పేర్స్ సెకండ్ అయాన్ ఈజ్ స్మాలర్ దెన్ ద ఫస్ట్ అయాన్. సెకండ్ అయాన్ ఈజ్ స్మాలర్ దెన్ ద ఫస్ట్ అయాన్. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ అయాన్ ఈజ్ స్మాలర్ దెన్ ద ఫస్ట్ అయాన్. సో ఆన్సర్ బి. సో ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ నుంచి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు. ఓకేనమ్మా, అర్థమైందా? థ్యాంక్ యూ.